ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు భక్తరామదాసు. భద్రాచలంలో శ్రీరామచంద్రుడికి గుడి కట్టించిన పరమ భక్తుడు రామదాసు. ఆ భక్త రామదాసు నడయాడిన ఈ ప్రాంతం ఎన్నో వింతలు విశేషాలకు పెట్టింది పేరు. 1620లో నేలకొండపల్లిలో రామదాసు జన్మించారు. తానీషా పరిపాలనలో పాల్వంచ పరగనాకు తహసీల్దార్గా పనిచేయడానికి ముందు నేలకొండపల్లి గ్రామంలో రామదాసు నివసించేవారు. తండ్రి లింగన మంత్రి, తల్లి కామాంబ. నేలకొండపల్లిలోని వేణుగోపాలస్వామి వారి వరప్రసాదంగా పుట్టారని భావించిన తల్లిదండ్రులు గోపన్నగా నామకరణం చేశారు. నేటికి ఈ గ్రామంలో వేణుగోపాలస్వామి దేవాలయం భక్తులను ఆకర్షిస్తూనే ఉంది. గోపన్న శ్రీరాముడిని కొలిచి భక్త రామదాసుగా సుప్రసిద్ధుడయ్యారు. అలాంటి మహాభక్తుడి ఆనవాళ్లు నేటికి నేలకొండపల్లిలో సజీవంగా ఉన్నాయి. నేలకొండపల్లి గ్రామంలో రామదాసు నివసించిన ఇల్లును 1955లో భక్త రామదాసు స్మారక భవనంగా మార్చారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 1983 నుంచి భక్త రామదాసు జన్మించిన ఇల్లును ధ్యాన మందిరంగా మార్చి నాటి నుంచి ఈ ప్రాంతంలో సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి వేడుకలను భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ భక్త రామదాసు ధ్యాన మందిరం కేంద్రంగా ప్రతి ఏడాది మాఘశుద్ధ తది రోజున రామదాసు జయంతి వేడుకలను, ప్రతి ఏడాది వైశాఖ మాసం ఆరాధనోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ధ్యాన మందిరాన్ని దత్తత తీసుకుని ఒక అర్చకుణ్ణి నియమించి నిత్య పూజలు, ధూప దీప నైవేద్యాది కైంకర్యాలు జరిగేటట్లు చూస్తున్నారు. రామానుజాయ నమః, శ్రీరామాయ నమః. ప్రస్తుతం మనం భద్రాక్షేత్రంలో రాముల వారికి ఆలయం నిర్మించిన ప్రధాత భక్త రామదాస ధ్యాన మందిరం, ఆయన గారి పుట్టి పెరిగిన ప్రాంగణంలో ఉన్నామండి. ఇక్కడ భద్రాక్షేత్రం వారు మందిరాన్ని డెవలప్ చేయడానికి దత్తత తీసుకున్నారండి. ప్రతి సంవత్సరం కూడా ఈ 1, 2, 3 మాఘశుద్ధ తదియ పూర్వభద్ర నక్షత్రానికి రామదాస జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. మరియు ఇక్కడ శ్రీరామ ఉత్సవం, ముక్కోటి రామదాస గారి జయంతి ఉత్సవాలు, తర్వాత దసరా ఉత్సవం, తర్వాత గోదామవారి కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. వీటికన్నిటికి కూడా మనకు కావాల్సిన మర్యాదలన్నీ కూడా భద్రాక్షేత్రం నుంచి వస్తుంటాయండి. శ్రీరామనవమికి అయితే అక్కడి నుంచి వేద పండితులు మరియు ముత్యాల తలంబరాలు కూడా ఇక్కడికి పంపిస్తారు. లడ్డు ప్రసాదం అమ్మవార్లకి, తర్వాత స్వామివారికి కూడా అన్ని పట్టు వస్త్రాలు కూడా భద్రాక్షేత్రం నుంచి వస్తారు. అక్కడి నుంచి కూడా సహాయతగా అర్చక స్వాములు, వేద పండితులు అందరూ వస్తారండి. ఔత్సాహికులు ఎవరైనా ఇక్కడికి వచ్చి వారి బృందంతో వచ్చి కచేరీ చేయడానికి మనకి భద్రాద్రి క్షేత్రం వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేశారండి. కావున గమనించి ఇక్కడికి రావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. రామదాసు ధ్యాన మందిరం కేంద్రంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుండడం విశేషం. భక్త రామదాసు ధ్యాన మందిరాన్ని సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తుంటారు. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గాయకులు, నర్తకులు వచ్చి రామదాసు నడయాడిన నేలలో ఆయన రచించిన పద్యాలు పాడుతూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. నేలకొండపల్లి గ్రామంలో భక్త రామదాసు గారు పుట్టినటువంటి ఊరు. ఇక్కడ పుట్టడం వల్లనే ఈ నేలకొండ ప్రజలందరూ కూడా చాలా ప్రయోజనం సుకృతంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలాన్ని గుడి కట్టించినటువంటి వ్యక్తి రామదాసు గారు. ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగి ఉద్యోగ నిమిత్తము అటువైపు భద్రాచలం వైపు వెళ్ళి అక్కడ గుడి కట్టించి రాముడికి గుడి కట్టించడం అనేది ఎంతో గొప్ప విషయం. ఆయన దానికోసం గుడి కట్టడం వల్ల అనేకమైన కష్టాలు, తన కుమారుని కూడా పోలు అనేకమైన నష్టం పోయినప్పటికి కూడా ఆయన చరిత్రకు ఆయనకు తగ్గినటువంటి గౌరవం ఇక్కడ తగ్గట్లేదు. ఒకటి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి సర్పంచ్ వారు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నప్పుడు గ్రామస్తులు కానివ్వండి, పెండెల సత్యనారాయణ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఆయనకు చరిత్ర ఆనవాళ్ళు నిలబెట్టారు. ఇలాంటి చరిత్ర ఎంతో గొప్ప ప్రాచుర్యం ఉన్నటువంటి ఈ నేలకొండపల్లిలో భక్త రామదాసు గారు పుట్టడం కానివ్వండి, భక్త రామదాసు గారు ఇక్కడికి ఆ చరిత్ర నిలబడడం అనేది ఈ ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీన్ని పూర్తి స్థాయిలో పర్యాటకులను ఆకర్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.